మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 39వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకు అతని కుమారులకును నేత పని అయిన సన్న నార, ఇదిగో చొక్కా కలిగిన నార పోగుగలిగినది అందమై ఉన్నదని రాయబడి ఉన్నది. ఈ వాక్యములో ప్రాముఖ్యముగా మోషే చెప్పినటువంటి రీతిగా అహరోను మరి నేత పని కలిగినటువంటి సన్నపు నార పోగును అందముగా ఆయన తలపైన ఉంచాలని ఆయన ఉద్దేశించి యాజకత్వముతో యాజకుడికి ఉండవలసినటువంటి వాటిని గురించి మాట్లాడుతున్నారు. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే తలంపులు అనేది చాలా ప్రాముఖ్యమైందండి. దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా వాక్యాలు వింటున్నాం. వాక్యం అనేది మనస్సు, తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా ఒకటికొకటే. వాక్యము విన్నప్పుడు వాక్యము చేతని నీ మనసు అందముగా తీర్చుకోవాలి. వాక్యమును బట్టి నీ తలంపులు అంతా కూడా అమర్చబడినట్లుగా దేవుని వాక్యము చేత అందమైన తలంపులు కలిగి మంచి మనసు కలిగి వాక్యము చేత మనము వింటున్న వారము ఎప్పటికప్పుడు మనము అలాగున మనము అందముగా ఆత్మీయతలోనికి మనం నడుచుకోవాలి. ఇంకొక మాట ఉంటుంది నిర్గమకాండములో 28:36, మరియు నీవు మేలిమి బంగారము రేకు చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడని మాట చెక్కవలెను. చూసారా, ఆ రేకు మీద ఏమని చెక్కాలంటే యెహోవా పరిశుద్ధుడు. అది ఎక్కడుండాలంటే అర్థమైందండి, మన తలంపుల్లో దేవుడు పరిశుద్ధుడు మన హృదయములో ఉంచాలి. ఎందుకంటే అప్పుడే నువ్వు ఆత్మీయతలో ఆత్మ సంబంధమైన అందము గలవారుగా ఉంటారు. దేవుణ్ణి మనం వెంబడిస్తున్నామంటే, పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నామంటే, పరిశుద్ధ గ్రంథం ఏదో ఒక వస్తువుగా వాడేది కాదండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని వాక్యము నీ మనసులో ఉండాలి. వాక్యమును బట్టి నువ్వు అందముగా తీర్చబడాలి. ఇక్కడ కూడా చెబుతున్నటువంటి విషయం అదే. యెహోవా పరిశుద్ధుడని చెక్కబడినట్లుగా అది అందముగా అమర్చబడినట్లుగా ఆ మాట చెక్కవలను. ఎప్పుడు మన హృదయములో నాటుకోవాల్సింది మనసులో ముందుండాలి. హృదయములో వస్తుంది. మనసును ఏమి నింపుకుంటావో హృదయములు అదే పడుద్ది. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ ఊహలు, నీ మనస్సు, తలంపులన్నీ కూడా పరిశుద్ధమైనవిగాను దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచబడినట్లుగా రాయబడి ఉన్నవి. ఎందుకంటే ఆదికాండములో 6వ అధ్యాయం 5వ వచనములో నరుల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నరులు చెడుతనము భూమి మీద గొప్పదయ్యుండి వారి హృదయములు యొక్క తలంపులు, ఊహలు అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవిగానే యెహోవా చూశాడు. ఆయన
వారి ఊహలు, వారి తలంపులు, వారి ఉన్నవన్నీ కూడా వాళ్ళ తలంపుల్లో, వాళ్ళ హృదయములో, వారి ఊహల్లో అంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డవే. లోకపు తీర్పుడు అదే. ఊహల్లో చూస్తేనేమో ఏవేవో ఊహిస్తుంటారు, తలంపుల్లో చూస్తేనేమో వాళ్ళ తలంపులు వేరు, హృదయములో చూస్తేనేమో ఇవన్నీ కూడా చూసి ఈ 3 స్వభావాలతో ప్రభు మాట్లాడుతున్నారు. హృదయము, తలంపులు, ఊహలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవే, లోకములో ఉన్నాయి. దేవుని యొద్దకు వచ్చి నీ మనస్సు, నీ హృదయం, నీ ఊహలు ఎలా మార్చుకోగలుగుతున్నావు? అందముగా వాక్యము చేత అమర్చబడినట్లుగా ఉన్నావా? ఏదో చెప్పారండి, ఏదో విన్నామండి, ఏదో వెళ్ళిపోతున్నామనే స్థితిలో ఉన్నావా? ఊహలు మారాలి, ఆలోచన మారాలి, నీ హృదయం మారాలి. దేవుడు వాక్యము చేత నువ్వు సరిచేసుకోవాలి. అప్పుడే సంఘము ఎలా ఉన్నదంట, వారి హృదయములో ఎలా ఉంటుందంటే అందముగా, వాళ్ళ తలంపులు అందముగా అమర్చబడినట్లుగా రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి. లూకా సువార్తలో కూడా మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 2వ వచనం, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గాని ఆయన ఎలాగూ చంపుదా అమా అని వారు ఊహిస్తూ వెతుకుచూ ఉన్నారు, ఎక్కడ దొరుకుతారా అని ప్రభు అయిన యేసుక్రీస్తుని. అంటే వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా యేసుక్రీస్తుని చంపాలి, యేసుక్రీస్తుని చంపాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే 12వ వాడైనటువంటి సంఖ్యలో ఇస్కరియోతు యోధా కూడా కనపడతాడు. 3వ వచనంలో అతడు 12 మంది శిష్యుల సంఖ్యలో చేర్చిన ఇస్కరియోతు యోధా అనబడిన యోధాలో సాతాను ప్రవేశించింది. ఎందుకు సాతాను ప్రవేశించిందండి? మొదటిగా యోధా యొక్క ఊహలు, యోధా యొక్క తలంపులు, హృదయం అంతా కూడా వేరువేరుగా ఉంది. యేసుక్రీస్తు ఎన్నో ప్రబోధాలు బోధించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నో సంగతులు వాళ్ళకి తెలియచేశాడు. అయినా ఈ బుర్రకి ఎక్కట్లా. కారణం ఏంటంటే మనసంతా వేరే వాటి మీద. చాలామంది జీవితం కూడా అంతేనండి. లోకములో పాడు చేసేవి ఎక్కువ, నాశనం చేసేది ఎక్కువ, ఎదటి వాడిని పాడు చేసేవి ఎక్కువ. ఆ స్వభావాలు ఉన్నాయి, దానికే ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్న మాట, దేవుని వాక్యానికి నువ్వు చోటిచ్చి వాక్యమును బట్టి నీ తలంపులు అందము గలదానిగా తీర్చుకోవాలి. సంఘానికి వస్తున్నా లేదా డైలీ వారీగా వాక్యం వింటున్నా, ఏ రోజుకు ఆ రోజు వాక్యమును బట్టి నీవు నీ ఆలోచన తలంపులు మారాలి. దేవుడు చూసినప్పుడు మనుషుల ఆలోచనలు, ఊహలు, హృదయం అంతా కేవలము చెడ్డదై ఉన్నట్లుగా రాయబడి ఉంది. దేవుడు వాక్యం ఎందుకు చెప్తుందో తెలుసండి? నీ మనస్సు మార్చుకోవాలని, నీ తలంపులు మారాలని, నీ ఊహలు మారి పరిశుద్ధముగా ఉండాలి. చూడండి, ఎస్తేరును గురించి రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథములో 2వ అధ్యాయం 7వ వచనములో మనం చదువుతున్నాం. 2వ అధ్యాయము 7వ వచనములో తన పినతండ్రి అయినటువంటి కుమార్తె అయినటువంటి అదాస అనే ఎస్తేరు తల్లిదండ్రులను లేనందు ఉండగా అక్కడ రాయబడినటువంటి విషయములో ఈమెకున్నటువంటి ప్రతి విషయములో ప్రాముఖ్యమైన మాట, ఆమె అందమైన రూపము గలదై, సౌందర్యము కలిగిన ముఖము గలదై ఉండెను. చూసారా? అందము కలిగినటువంటి రూపము గలదై, సౌందర్యము కలిగిన ముఖము కలిగినదై ఉండాలి. అంటే మనం గమనించాలి, ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా వాళ్ళ రూపం ఎలా ఉండాలంటే అందము కలిగినదై ఉండాలి. అందము కలిగినటువంటి రూపం వ్యక్తపరచాలంటే ప్రభు కూడా చెప్తాడు, హృదయములో ఏమి నిండునో అది నీవు ముఖములో కనపడుద్ది. హృదయములో ఏమి నిండును అంటే హృదయములో వాక్యము చేత నింపబడి, హృదయములో పరిశుద్ధాత్మ చేత నింపుదల కలిగి, హృదయములో ఉపదేశము చేత కట్టబడి ఉన్నప్పుడు వారి ముఖము తేజస్సుతో ఉంటుంది. ఎస్తేరును గురించి ఎందుకు ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే అందము గలదై,
సంఘము అందము గలదై తమ ముఖ స్పర్శ కనబడాలి. ముఖ స్పర్శ కనబడాలంటే హృదయములో వాక్యం ఉండాలి, దైవికమైన భయభక్తులు ఉండాలి, ఆత్మచేత నింపుదల ఉండాలి, వేరుపాటు జీవితం కలిగి ఉండాలి. దైవిక స్వస్థత పొందుకొని దేవునికి పానార్పణముగా దేవునికి అర్పించుకునేటువంటి విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నీ తలంపులు అందముగా ఉంటాయి, నీ హృదయం అందముగా ఉంటుంది, నీ నడత అందముగా ఉంటుంది, నీ ముఖస్పర్శ అందముగా ఉంటుంది. ఇదే ఆత్మ సంబంధమైన అందం, శరీర సంబంధమైనది కాదండి. మీరు బాగా గమనించాలి. శరీర సంబంధమైన అందము కాదు, శరీర సంబంధమైన అందము కాదు. ఆత్మీయంగా నువ్వు అందముగా ఉండాలి. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, నీ తలంపుల్లో, ఊహల్లో దేవుని వాక్యము చేత నువ్వు అమర్చబడి దేవుడితో నిబంధన చేసుకోగలిగితే ఏమై ఉండాలంటే ఆయన పరిశుద్ధుడని తలంపుల్లో ఉండాలి, ఆయన వాక్యము నీ మనసులో ఉండాలి, ఆయన చెప్పినటువంటి వాటిని నీ హృదయంలో దాచుకోవాలి. అప్పుడు నీ ముఖము తేజస్సుతో అందము గలదై ఉంటుందని ఆత్మ సంబంధమైన అనుభవం, ఉపదేశము ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో రోజుల నుంచి ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, వస్తున్నాం, కానీ నీ ఆత్మీయ జీవితం ఒక్కసారి అందముగా ఉందా? నీ ముఖస్పర్శ మహిమ, ఆత్మ సంబంధమైన మహిమ కలిగినటువంటి అనుభవంలో ఉన్నదా? తెలుసుకో, నేర్చుకో. సంఘములో, సహవాసములో అభివృద్ధి పొందు. దేవుడు నీకును నీకు కలిగిన సమస్తమును కూడా ఆత్మీయతలో అలాగ నిన్ను నడిపించి సంఘములో అందము గలదానిగా, మరి సార్వత్రిక సంఘములో నిలిచి ఆయన ఎదుట మనము నిలవబెట్టుటకు మనము సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. దేవుడు ఈ మాటలు ఆయన కృపలో స్థిరపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు. ఇచ్చిన వాక్యమును బట్టి ప్రభువా, తలంపులు, ఊహలు, ఆలోచనలు మనుషుల యొక్క ఉన్నవి కేవలము చెడ్డవి. చెడ్డ వాటిని తీసివేసి వాక్యము చేత, ఆలోచనలో, ఊహల్లో, హృదయములో మీ వాక్య భయము చేత పరిశుద్ధమైన జీవితము జీవించి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి యేసుక్రీస్తునందు మరింత ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు పొందుకునే కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.